అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు 10వ తరగతిలోని మొదటి పాఠ్యాంశం దానశీలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానశీలము ఆ పాఠాన్ని రచించినటువంటి కవి భమ్మెర పోతన. దానశీలం అంటే ఏంటి సార్ అంటే దాన అంటే ఇక్కడ అర్థము ధర్మ, మరి శీలము అంటే గుణము, అంటే ధర్మ గుణమని ఇక్కడ అర్థం. దాన అంటే ధర్మ, శీలము అంటే గుణము, అంటే ధర్మ గుణమని ఇక్కడ అర్థం మనం చెప్పుకోవచ్చు. ఈ పాఠం యొక్క పాఠ్య భాగ వివరాలు మనం పరిశీలించినట్లయితే ఈ పాఠము పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తగా భాషించేదని మన తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. ఏం పాతదైనప్పటికీ ఏది కొత్తగా భాషించేది అని మనం వివరాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే పురాణంలోని కథలు అనేవి పాతవైనప్పటికీ నేటి మానవాళికి సమాజానికి అవి కొత్త మార్గదర్శకాలుగా ప్రకాశింపజేస్తాయని చెప్పడం జరిగింది. దాని అర్థం అది. పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తగా భాషిందంటే పురాణంలోని కథలు అనేవి పాతవైనప్పటికీ నేటి మానవాళికి సమాజానికి అవి కొత్త మార్గదర్శకాలుగా ప్రకాశింపజేస్తాయని దాని యొక్క అర్థం. మరి పురాణాలు ఎన్నయ్యా అని మనం పరిశీలిస్తే పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రచించడం జరుగుతుంది. ఆ 18 పురాణాల్లో ఒక పురాణమే భాగవత పురాణం. ఏ పురాణం? భాగవత పురాణం. ఈ భాగవత పురాణాన్ని తెలుగులోకి అనువదించిన కవి భమ్మెర పోతన. మరి ఏ విధంగా అనువదించినని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పోతన కళలో శ్రీరామచంద్రుడు కనిపించి వేదవ్యాసులు రాసినటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించమని ఆదేశించాడట. ఇది ఒకసారి భమ్మెర పోతన యొక్క కళలోకి ఆ శ్రీరామచంద్రుడు కనిపించి వేదవ్యాసులు రాసినటువంటి ఈ యొక్క భాగవతాన్ని తెలుగులోకి అనువదించమని ఆదేశించారట. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆదేశానుసారం తెలుగులో ఆంధ్ర మహాభాగవతాన్ని రచించడానికి శ్రీకారం చుట్టినవాడు భమ్మెర పోతన. తాను రచించినటువంటి ఈ యొక్క ఆంధ్ర మహాభాగవతాన్ని 12 భాగాలుగా విభజించాడు. ఎన్ని భాగాలు? 12 భాగాలుగా. ఈ 12 భాగాలకు ఒక పేరు పెట్టిందయ్యా భమ్మెర పోతన. ఏం పేరు పెట్టినట్టే స్కందం అనే పేరు పెట్టింది. ఏంటిది? స్కందం. మరి స్కందం అంటే అర్థమైంది సార్ అని అంటే మనం పరిశీలించినట్లయితే స్కందం అంటే భాగం లేదా కొమ్మ లేదా చెరకు గడ, చెరకు గడ అని అర్థం. అంటే చెరకు గడ తింటే ఎంత తీయగా ఉంటుందో ఈ యొక్క భాగవత వింటే వేణులకు అంత వినసొంపుగా ఉంటుందట అని మన భమ్మెర పోతన గారు వివరించారు. భమ్మెర పోతన రచించినటువంటి శ్రీ మహాభాగవతంలోని అష్టమ స్కందంలోని వామన చరిత్ర నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగినది. భాగవతంలోని అష్టమ అంటే 8వ భాగంలోని వామన చరిత్ర నుంచి ఈ యొక్క దానశీలం అనే పాఠాన్ని తీసుకొని మనకు వివరించే ప్రయత్నం చేసిండు భమ్మెర పోతన. అదేవిధంగా కవి యొక్క వివరణ మనం పరిశీలించినట్లయితే భమ్మెర పోతన గారు జనగామ జిల్లా భమ్మెర గ్రామంలో తల్లి లక్కమాంబ తండ్రి కేసన దంపతులకు 15వ శతాబ్దంలో జన్మించడం జరుగుతుంది. భమ్మెర పోతన జనగామ జిల్లా భమ్మెర గ్రామంలో తల్లి లక్కమాంబ తండ్రి కేసన దంపతులకు 15వ శతాబ్ద కాలంలో జన్మించడం జరుగుతుంది. మరి భమ్మెనకు కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. ఏం బిరుదులు అంటే
భమ్మెర పోతనకు సహజ పండితుడు, సహజ పండితుడు. అదేవిధంగా భక్త కవి, అదేవిధంగా నిగర్వ చూడామణి, నిగర్వ చూడామణి, నిగర్వ చూడమనే బిరుదులు కూడా కలిగిన వ్యక్తి ఎవరంటే భమ్మెర పోతన. ఒకటి సహజ పండితుడు, రెండవది భక్త కవి, మూడవది నిగర్వ చూడామణి అనే బిరుదులు కూడా కలిగిన వాడు భమ్మెర పోతన. మరి భమ్మెర పోతన కొన్ని రచన చేసిండు, అవి మనం పరిశీలించినట్లయితే ఒకటి భమ్మెర పోతన యొక్క మొదటి రచన ఏంటంటే వీరభద్ర విజయం. ఏ విజయం? వీరభద్ర విజయం. ఒకటి వీరభద్ర విజయం, రెండవది భోగిని దండకం, మూడవది నారాయణ శతకం, నాలుగవది రుక్మిణి కళ్యాణం, ఐదవది గజేంద్ర మోక్షం, ఆరవది ప్రహ్లాద చరిత్ర, ఏడవది ఆంధ్ర మహాభాగవతం, ఆంధ్ర మహాభాగవతం. ఆంధ్ర మహాభాగవతం. ఈ యొక్క 7 రచన చేసిన వాడు భమ్మెర పోతన. ఈ 7 రచనలో భమ్మెర పోతన రచనటువంటి వీరభద్ర విజయం అనేది మొదటి రచనగా చెప్పబడుతుంది. మనం తెలుసుకునేది ఆంధ్ర మహాభాగవతం గురించి మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభాగవతాన్ని మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయాలని, ఆ భగవంతునిచ్చిన కవితా కళను ఆ భగవంతునికి అంకితం చేస్తానని ఆ శ్రీరామచంద్రునికి అంకితం చేశారు. మానవ మాతృలైనట్టే మానవ రూపంలో ఉన్నటువంటి రాజులకు తన యొక్క గ్రంథాన్ని అంకితం చేయాలని, ఆ భగవంతునిచ్చినటువంటి కవితా కళను అంటే ఆ యొక్క రచన కళను ఎవరిచ్చింది? నాకు ఆ భగవంతుడిచ్చిండు. భగవంతుడు ఎవరు? ఆ శ్రీరామచంద్రుడిచ్చిండు. కాబట్టి నా యొక్క భాగవత పురాణాన్ని ఆ యొక్క భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రునికి అంకితం చేస్తానని చెప్పినటువంటి కవి భమ్మెర పోతన. శబ్దాలంకారాల సొగసుతో భక్తి రసంగా ప్రధానంగా ఇతని యొక్క రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయటం పోతన యొక్క ప్రత్యేక శైలి. పండిత్ అంటే ఏంది? అంటే విద్వాంసులు, అంటే బాగా విద్య వచ్చినవారు. మరి పామర్ అంటే నిరక్షరాస్యులు, అంటే అటు విద్వాంసులు ఇటు నిరక్షరాస్యులు సైతం జనరంజకంగా అంటే లోకులు ఆనందించే విధంగా రాయటం అనేది ఈ యొక్క భమ్మెర పోతన యొక్క ప్రత్యేకమైన శైలి. తర్వాత కవులకు ఇతను వరవడిగా నిలిచాడు. వరవడిగా అంటే ఆదర్శంగా నిలిచినవాడు ఈ యొక్క భమ్మెర పోతన. భమ్మెర పోతన రచన మనం ఏం చెప్పుకున్నాం? భమ్మెర పోతన యొక్క కవి పరిచయాన్ని మనం పరిశీలించినట్లయితే భమ్మెర పోతన జనగామ జిల్లా భమ్మెర గ్రామంలో తల్లి లక్కమాంబ తండ్రి కేసన దంపతులకు 15వ శతాబ్దంలో జన్మించిండు. ఇతని యొక్క బిరుదులు మనం పరిశీలించినట్లయితే సహజ పండితుడు, భక్తి కవి, నిగర్వ చూడామణి. అదేవిధంగా మనం ఇతని యొక్క రచనలు పరిశీలించినట్లయితే వీరభద్ర విజయం ఇది మొదటి రచన అయినది. తర్వాత భోగిని దండకము, గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణము, నారాయణ శతకము, ప్రహ్లాద చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం వంటి రచనలు చేసిన వాడు భమ్మెర పోతన. ఇవి కవి పరిచయం గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ యొక్క అసలు పాఠ్యం యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే విరోచనుని కుమారుడైన అసుర బలి చక్రవర్తి ప్రహ్లాది మనవడు అని
మన పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. మరి దాని అర్థం మనకు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిరణ్యకశపుడు హిరణ్యకశపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు. విరోచను యొక్క కుమారుడు అసుర బలి చక్రవర్తి. ఇదిలా మనం బాగా పరిశీలిస్తే హిరణ్యకశపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచను యొక్క కుమారుడు అసుర బలి చక్రవర్తి అని ఇది దీని యొక్క వివరణ. ఈ యొక్క అసుర బలి చక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని జయిస్తాడు. స్వర్గలోకం అంటే ఏంది? దేవలోకము లేదా దేవభూమి లేదా దివిలోకము అని అంటారు. అంటే తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు ఈ యొక్క అసుర బలి చక్రవర్తి. తన యొక్క పరిపాలన కాలంలో ఎప్పుడైతే ఈ యొక్క దేవలోకాన్ని ఆక్రమిస్తాడో ఆ దేవలోకాన్ని పరిపాలించే క్రమంలో అతని యొక్క పరిపాలన కాలంలో అనేక మంది దేవతలు ఏంటంటే ఆ యొక్క స్వర్గలోకాన్ని ఊరిపోగా మిగిలిన వాళ్ళు వివక్షకు గురవుతారు. వివక్ష అంటే బాధకు గురయ్యి ఆ యొక్క తమ యొక్క గోడుని శ్రీ మహావిష్ణువుకు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ మహావిష్ణువు నేను వామన అవతారం ఎత్తి మీ యొక్క కష్టాలు తొలగిస్తానని అభయం ఇస్తాను. అవండి వామన అవతారం అంటే నేను ఒక శ్రేష్టమైన రూపం యొక్క అవతారం ఎత్తి లేదా ఒక పొట్టివాని రూపాన్ని ఎత్తి మీ యొక్క కష్టాలు తీరుస్తానని అభయం ఇస్తాడు, అంటే మాట ఇస్తాడు. కొంతకాలం తర్వాత మహావిష్ణువు వామన అవతారం ఎత్తి నర్మదా నది తీరంలో యాగం చేసినటువంటి బలిచక్ర వద్దకు రావటం జరుగుతుంది. ఇక్కడ యాగం అంటే అర్థం ఏంటంటే హోమం లేదా యజ్ఞం అని అర్థం. అలా వచ్చినటువంటి వామనుడు బలి చక్రవర్తిని 3 నెలలు కోరుకోవడం జరుగుతుంది. తాను ఇస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క వంశ కులగురు అయినటువంటి శుక్రాచార్యుడు కొన్ని మాటలు హితబోధిస్తాడు. ఏమని చెప్తాడు అంటే, మహారాజా, వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని నాకెందుకో అనిపిస్తున్నది. 3 నెలలు అడగడంలో ఏదో ఆంతర్యం ఉందయ్యా. ఈ దానము దీనము ఏమొద్దు, వచ్చిన వారిని పంపించవయ్యా అని ఆ యొక్క శుక్రాచార్యుడు హితబోధిస్తాను. బలిచక్రవర్తకు కట్టుబడి తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మరిన్ని వివరాలు మనం నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నేను పెడతాను, అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.